వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏ విభాగానికైనా ఒక పరిభాష ఉంటుంది. ఆ పరిభాషలో ప్రాముఖ్యత సాధిస్తే ఆ విభాగంలోని లోటుపాట్లు అన్నీ తెలుసుకున్నట్లే. కోడింగ్ అయినా, డీకోడింగ్ అయినా, ట్రాన్స్క్రిప్షన్ అయినా, మరి ఏదైనా సరే మెడికల్ టర్మినాలజీ అటువంటి అంశాలపైన ఈరోజు మనతో చర్చించడానికి శైలజ గారు 17 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి ప్రెజెంట్ ఆ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నటువంటి మేడం మనతో ఉన్నారు. మేడంతో మరి మాట్లాడి అసలు ఈ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి, కోడింగ్, డీకోడింగ్, మెడికల్ స్క్రైబ్, అసలు ఈ అంశాల గురించి ఒక క్లారిటీ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మెడికల్ కోడింగ్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మెడికల్ కోడింగ్ అనేది బాగా వినిపిస్తుంది. నేను కూడా రీసెంట్గా చూసాను. వాళ్ళు ఏంటంటే ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టుకోవడం, మెడికల్ కోడింగ్ అని చెప్పేసి సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని కూడా అది వాళ్ళని కోచింగ్ ఇవ్వడం, అక్కడే ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. అసలు ఈ మెడికల్ కోడింగ్కి ఎవరు అప్రోచ్ అవుతారు, అసలు ఈ కోడింగ్, డీకోడింగ్, ఈ మెడికల్ బిల్లింగ్ అంటే అసలు ఏంటి, దీని మీద మాకు టోటల్ క్లారిఫికేషన్. ఆర్సీఎం రెవెన్యూ సైక్లింగ్, ఇందులో సెకండ్ స్టెప్ వచ్చి మెడికల్ కోడింగ్ అండి. మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ తర్వాత ఆ డాక్యుమెంట్ మెడికల్ కోడింగ్ డిపార్ట్మెంట్కి వెళ్తుందండి. మెడికల్ కోడింగ్ అంటే నథింగ్ బట్ అప్లయింగ్ ఆఫ్ కోడ్స్ అండి. స్టార్ట్స్ విత్ ఆల్ఫాబెటికల్, ఫాలోస్ విత్ న్యూమెరికల్ నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ తీసుకోండి. ఈ ఫీవర్కి వచ్చి మనకి మెడికల్ కోడింగ్లో R50.9 ఇది మనకి కోడ్ అండి, కరెక్ట్ కోడ్. బట్ అన్ని విషయాల్లో ఇది మనం అప్లై చేయలేమండి. ఫీవర్ విత్ అదర్ కాంప్లికేషన్స్, ఫీవర్తో పాటుగా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, దీనికి కోడ్ చేంజ్ అయిపోతుందండి. R50.89 డిఫరెంట్ కోడ్స్ ఉంటాయండి. మోర్ దాన్ 1,50,000 కోడ్స్ ఉన్నాయండి మెడికల్ కోడింగ్లో. అండ్ ఈ మెడికల్ కోడింగ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. వన్ వచ్చేసి ICD, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ డిసీజెస్. ఇవేంటంటే డిసీజెస్కి మనం అప్లై చేస్తాం కోడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ అట్లా. సెకండ్ వచ్చేసి CPT మేడం, కామన్ ప్రొసీజర్ టర్మినాలజీ, అంటే సర్జరీస్ ఉంటాయి కదా మేడం, సర్జరీస్కి మనం కోర్స్ అప్లై చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ది HCPCS. ఇదేంటంటే సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్, అదర్ ఐటమ్స్ మేడం. సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ వీళ్ళు సర్జరీ చేసేప్పుడు వేరే ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేస్తారు కదా, వాటికి కూడా కోర్స్ అప్లై చేస్తారు మేడం. సో అంటే కోడింగ్ అంటే ప్రతి ఒక్క మెడికల్ టర్మినాలజీది అంతా కూడా కోడింగ్ ఉంటుంది. మీరు ఏదో 1,00,000 కోడింగ్ 1,50,000 ప్లస్ ఉన్నాయి మేడం. అంటే అవన్నీ నేర్చుకోవాలా మెడికల్ కోడింగ్ చేయాలంటే? ఉంటుంది మేడం, ఒక బుక్లో అన్నీ ఉంటాయి. ఓకే, అవి మనం ఎలాగ అప్లై చేయాలనేది మనకి ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, ఫీవర్ కోడ్ డైరెక్ట్గా మనం అప్లై చేయకూడదు. పేషెంట్ కమ్స్ విత్ ఫీవర్, ఓకే, మనం డైరెక్ట్గా ఆ ఫీవర్ కోడ్ అప్లై చేయకూడదు. నెక్స్ట్ ఇంకా మనం ఆ డాక్యుమెంట్ ఇంకా తరోగా చూడాలి. అంటే ఏమన్నా ఫీవర్తో ఏమన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయి, సో అప్పుడు దానికి తగ్గట్టుగా మనం కోడ్ అప్లై చేయాలి. సో అంటే ఈ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది మేడం? మెడికల్ కోడింగ్ అక్కడ డాక్టర్కి, ఇక్కడ పేషెంట్, ఇది కమ్యూనికేషన్ ఏముండదండి. మీరు మెడికల్ ట్రాన్స్క్రిప్షన్లో డాక్యుమెంట్ రెడీ అయిపోతుంది కదా, ఆ డాక్యుమెంట్ని వీళ్ళు తరోగా టాప్ టు బాటమ్ రీచ్ చేయాలి. రీచ్ చేసి ఎక్కడెక్కడ మనం కోడ్స్ అప్లై చేయాలి అనేది అప్లై చేయాలి. ఈ ప్రాసెస్ అంతా మనకి కోడింగ్ ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తారు మేడం. ఆ కోడింగ్ ట్రైనింగ్లో మనం సర్టిఫికేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. AIMC అని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి సర్టిఫికేషన్, అమెరికన్ అకాడమీ ఆఫ్ మెడికల్ కోడింగ్. వీళ్ళు మనకి ఆ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. వన్స్ మనం సర్టిఫై అయితే చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందండి. సర్టిఫికేషన్ లేకుండా కూడా జాబ్స్ ఉంటాయండి. సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే సర్టిఫికేషన్ అనేది ఎలా ఇస్తారు మేడం? అది ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అది మనం అప్లై చేసుకోవాలి మేడం. అంటే US వాళ్ళు కండక్ట్ చేస్తారు కాబట్టి డాలర్స్లో ఉంటుంది దానికి పేమెంట్. సమ్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ $200 మనం పే చేయాలి. 2 అటెంప్ట్స్ ఉంటాయి మేడం. ఫస్ట్ టైం మీరు ఫెయిల్ అయినా నో ప్రాబ్లం, సెకండ్ అటెంప్ట్లో మీరు క్లియర్ చేసుకోవచ్చు. వన్స్ మీరు క్లియర్ చేస్తే మీరు యూఎస్కి వెళ్ళడానికి కూడా నో ప్రాబ్లం అండి. ఈ సర్టిఫికేషన్తో మీరు US వెళ్ళి కూడా అక్కడ కూడా కోడింగ్ మీరు జాయిన్ అవ్వచ్చు. దీని జాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి మేడం? ఇది కూడా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ లో చేసుకోవచ్చా? ఎస్ మేడం, దీనికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది. డిపెండ్స్ ఆన్ ద కంపెనీ మేడం. కొన్ని కంపెనీస్ ఇచ్చేస్తాయి మేడం, కొన్ని కంపెనీస్ ఏంటి వాళ్ళు స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతారు. కంపెనీ నుంచే చేయాలి. ఇందాక చెప్పాను కదా మేడం, HIPAA పేషెంట్ సేఫ్టీ. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే HIPAA వైలెన్స్ అవుతుందని వాళ్ళకి కొన్ని ఉంటాయి మేడం సెంటిమెంట్స్. అలాంటి కంపెనీస్ ఇవ్వవు, కొన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి మేడం. మాక్సిమం 90% ఆఫ్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి. అంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఏదైనా చేసి ఈ మెడికల్ కోడింగ్లోకి వెళ్ళొచ్చు అంటారా? కాకపోతే నేను ఇందాక అన్నట్టు మెడికల్ బ్యాక్గ్రౌండ్, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది మేడం. అలానే నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఏం టఫ్ ఏం కాదండి. చెప్పాను, వాళ్ళకి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి. మెడికల్ టర్మినాలజీ మీద మంచి గ్రిప్ తెచ్చుకోవాలి.
నేను ఇప్పుడు రీసెంట్గా ఒకటి చూశాను మేడం, మెడికల్ కోడింగ్ ఇన్స్టిట్యూషన్ ఉంది, మీకు ప్లేస్మెంట్స్ ఇస్తాము రండి మా దగ్గరికి అన్నప్పుడు అక్కడికి. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాకుండా సోషల్ వాళ్ళు వీళ్ళు కూడా వెళ్ళారు, కామర్స్ సంబంధం లేని వాళ్ళు కూడా. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చూశాను మెడికల్ టర్మినాలజీ, మీరు చెప్పినట్టు కోడింగ్ 1,50,000 కోడ్స్ ఉన్నాయని చెప్తున్నారు. అవి అసలు ఏమీ అర్థం కాలేదు. అంటే వాటిని అంటే మనం కొన్నైనా గుర్తుపెట్టుకోవాలి కదా, 1,50,000 కాకపోయినా కొన్ని పర్టికులర్గా ఇవి మనం పెట్టుకోవాలి మైండ్లో. అంటే ఇంకా బట్టి పట్టాలా, అంటే బట్టి పట్టాలంటారా, దానికి ఇంక వేరే ఏమన్నా ఉంటుందా? బట్టి పట్టేది ఏమి ఉండదండి. జస్ట్ మీరు ఎగ్జాంపుల్ ఒక డిసీజ్ నేమ్ ఉంది, డయాబెటీస్ అని. మీకు ఆ బుక్ ఉన్న కోడ్స్ ఉన్న బుక్ ఉంటుంది మీ దగ్గర. ఓకే, డీతో స్టార్ట్ చేసి మీరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డయాబెటీస్ అనే సెర్చ్ చేసి ఆ కోడ్ని మీరు తీసుకోవచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ డయాబెటీస్ విత్ ఎనీ అదర్ కాంప్లికేషన్స్, దానికి కూడా దాని కింద రిలేటెడ్ కోడ్స్ వస్తాయండి. డయాబెటీస్ కింద డయాబెటీస్ విత్ డయాబెటిక్ నెఫ్రాపతి, ఓకే, అంటే రిలేటెడ్ టు కిడ్నీ ప్రాబ్లమ్స్, దానికి ఒక సపరేట్ కోడ్ ఉంటుంది. ఓకే, అట్లా మీరు వన్స్ మీరు డయాబెటీస్ ఆ పేజ్లోకి వెళ్తే కనుక డయాబెటీస్ రిలేటెడ్ కోడ్స్ అన్నీ అందులో ఉంటాయి. అండ్ మీకు ఎలా సెర్చ్ చేయాలి అనేది మీకు ట్రైనింగ్లో అదే మేడం. ట్రైనింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ కోర్సును మనం ఎలా సెర్చ్ చేయాలి, కరెక్ట్ కోడ్ ఎలా పెట్టాలి, ట్రైనింగ్లో మనకి ప్రొవైడ్ చేసేది ఇదే. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్ళేటైతే ఎవరైనా వెళ్ళొచ్చు మేడం. ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సెర్చ్ చేసి పెడతారు. అలా కాదు, ఆ సెర్చ్ చేసిన దాన్ని కరెక్ట్ కోడ్ చెప్పాను కదా, 1,50,000 కోడ్స్ ఉంటాయి. మీరు కరెక్ట్గా ఈ డయాబెటీస్ విత్ డయాబెటిక్ నెఫ్రాపతి అనే దీనికి ఈ కోడ్ ఎలా అప్లై చేయాలి, ప్లస్ అది కూడా ఇప్పుడు రన్నింగ్లో ఉందా, నెఫ్రాపతి క్యూర్ అయిందా, ప్రీవియస్లీ ఉంది ఇప్పుడు లేదు, దానికి కూడా కోడ్ చేంజ్ అయిపోతుంది. రన్నింగ్లో ఉంటే కనుక ఒక కోడ్ ఉంటుంది, ప్రీవియస్లీ ఉండి ఇప్పుడు లేదనుకోండి ఒక కోడ్, అలా డిఫరెంట్ కోర్స్ ఉంది. మీకు అవన్నీ కూడా ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తారు. 45 days ట్రైనింగ్ ఉంటుంది. అందులో మీరు ఏ కోర్సు ఎక్కడ ఎలా అప్లై చేయాలి అనేది మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ మెడికల్ కోడింగ్ కూడా 45 days ఎనఫ్ అంటారు ట్రైనింగ్ అనేది, కోచింగ్. కాకపోతే మెడికల్ కోడింగ్ మాత్రం సర్టిఫికేషన్ చేయాలి. నేను ఇందాక మీతో చెప్పినట్టు ఏఎంసీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అది ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సర్టిఫికేషన్ చేస్తే సర్టిఫైడ్ కోడర్ అంటారు మేడం, చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా సర్టిఫికేషన్ కావాలి. సర్టిఫికేషన్ కంపల్సరీ కావాలని లేదు, చేయకుండా సర్టిఫికేషన్ లేకుండా కూడా మనకి జాబ్స్ వస్తాయి. పేమెంట్ అనేది మనకి సర్టిఫైడ్ కోడర్స్ కి డిఫరెంట్ ఉంది, ఇది ఎక్కువ వస్తుంది. ప్లస్ మీరు ఇప్పుడు మీరు యూఎస్ వెళ్ళొచ్చా ఈ బేసిస్ మీద అన్నారు, ఈ సర్టిఫికేషన్ ఉంటే కనుక మీరు యూఎస్ కూడా వెళ్ళొచ్చు, అక్కడ కూడా మీరు కోడింగ్ మీద జాయిన్ అయిపోవచ్చు. లేకపోయినా పర్వాలేదు కానీ సర్టిఫికేషన్, కానీ యూఎస్ వెళ్ళాలంటే మాత్రం సర్టిఫికేషన్ కంపల్సరీ. ఇండియాలో అయితే మీరు వితౌట్ సర్టిఫికేషన్ అయినా జాబ్ చేసుకోవచ్చు. బట్ పేమెంట్ రోల్ కూడా పేమెంట్ డిఫరెన్స్ ఉంటుందండి. సర్టిఫైడ్ కోడర్స్ ఉన్నంత ఇంపార్టెన్స్ నా సర్టిఫైడ్ కోడర్స్ ఉండదు. సో ఎక్కువగా ఎవరు కనిపిస్తారు మేడం దీంట్లో? సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, సర్టిఫికేట్ కోడర్స్ ఉంటారండి. ఎందుకంటే ఈవెన్ మీరు నాన్ సర్టిఫికేట్ కోడర్స్ అయినా మీరు వర్క్ చేస్తారు కదా త్రూ కంపెనీ వాళ్ళే మీకు స్పాన్సర్ చేసి వాళ్ళే మీ చేత ఆ ఎగ్జామ్ రాపిస్తారు. ఓకే, ఆ ఎగ్జామ్కి అయ్యే ఖర్చు అంతా వాళ్ళే భరిస్తారు. సో కంపల్సరీ, ఎందుకంటే వీళ్ళు ఈ సర్టిఫికేషన్ కోడ్ వీళ్ళకి ఒక నంబర్ వస్తుంది మేడం. ఈ సర్టిఫికేట్ కోడర్స్కి ఒక నంబర్ ఉంటుంది, అది వాళ్ళు యూఎస్ డాక్టర్స్కి సబ్మిట్ చేసుకోవాలి. ఈ సర్టిఫికేట్ కోడర్ మా దగ్గర వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసమైనా వాళ్ళు మన చేత, ఈ కంపెనీ వాళ్ళు మన చేత ఎగ్జామ్ చేపిస్తారు, క్లియర్ చేపిస్తారు. సో ఫైనల్గా మేడం, ఇప్పుడు మెడికల్ కోడింగ్కి అప్రోచ్ అవ్వాలనుకున్న స్టూడెంట్కి చాలామంది ఇందాక అడిగినట్టుగా నాకు బ్యాక్గ్రౌండ్ సైన్స్ లేదు కదా, ఎంత డిఫరెంట్గా ఉన్నాయి టర్మినాలజీ, కోడ్లు ఇవన్నీ, అమ్మో ఇవే చేయలేం, కష్టము. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే, అది ఇది నేర్చుకోరా తొందరగా, ఇది బాగుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, నువ్వు డైలీ ఆఫీస్కి వెళ్ళి 8 hours అక్కడ ఉండి చేయాల్సిన అవసరం లేదు, ఆడుతూ పాడుతూ ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు అని అలా అనుకున్న వాళ్ళకి, భయపడుతున్న వాళ్ళకి, ఇందులో వెళ్ళడానికి భయపడే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇందులో అయితే భయపడేది అస్సలు ఏం లేదండి, చాలా ఈజీ అండి. ఇది మెడికల్ టర్మినాలజీ కనుక మనకు వన్స్ ఒకసారి వస్తే బ్రెయిన్లో అక్కడే ఉండిపోతుంది. ఇంకా చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుందండి నేర్చుకోవడానికి. మన హ్యూమన్ ఎనాటమీ గురించి ఫస్ట్ చెప్తారు స్టెప్ బై స్టెప్, ఆప్థాల్మాలజీ రిలేటెడ్ టు ఐస్, ఈఎన్టీ రిలేటెడ్ టు ఈఎస్ నోస్ థ్రోట్, మనకి కూడా ఎంతూజియాస్టిక్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చే చాప్టర్ ఏంటనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనకి నేర్చుకోవడానికి కూడా మెడికల్ టర్మినాలజీ. సో ఈ మెడికల్ కోడింగ్ అనేది ఈ సేవలకు సంబంధించింది కానీ, వైద్య సేవలకు సంబంధించింది కానీ, ప్లస్ మన కోడింగ్ రూపంలో దీన్ని ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో మెడికల్గా టర్మినాలజీ దానికి సంబంధించిన సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, వీటన్నిటిని మెడికల్ కోడింగ్లో ఉన్న వాటిని మనకి సంకేత రూపంలోనికి మార్చి చెప్పేదే మెడికల్ కోడింగ్. సో ఇది
ఎవరైనా చేయొచ్చు అని చెప్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీని విషయంలో నాన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉండడం అనేది ఇంకా మంచి బెనిఫిట్ అది. సో మెడికల్ కోడింగ్ అనేది చాలా సాఫీగా వెళ్ళిపోతుంది, చేసుకోవచ్చు, ఎవరైనా భయపడడం అవసరం లేదు అని కూడా చెప్తున్నారు. చాలా మంచి విషయాలు షేర్ చేస్తారు శైలజ గారు. అసలు మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, ఎలా అప్రోచ్ అవుతారు దీనికి, ఎవరు అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవుతాయి, ఎలా ప్లేస్మెంట్స్ ఉంటాయి అనేది. థ్యాంక్ యూ.